నా బిడ్డ పోయిన దుఃఖం తీరక ముందే ఒకరోజు సీతాపతిరావు ఇంటికి వచ్చాడా? వచ్చారు. ఎక్కడున్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. నుదుటి కుంకుమనే తుడిచివేశారు, అంతకంటే ఇంకేం చేస్తారు? అలాగా? ఏం జరుగుతుందో ఇప్పుడే చూపిస్తాను. అలా దాని మానం మంట కలిసిపోయింది. ఆ సంఘటన మూలంగా శారద పిచ్చిదైపోయింది బాబు. గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ఘోరం జరగటం వల్ల ఒక అవిటి బిడ్డను కన్నదయ్యా. మీరు కష్టపడి సంపాదించిన స్వాతంత్ర్యం నాలాగే అవిటిదైపోయిందిరా అజ్ఞానుల్లారా అని చెప్పడానికి గుర్తుగా ఆ పాప పెరుగుతుందన్నమాట. ఇది బాబు దేశం కోసం ప్రాణాలర్పించిన మా కుటుంబం కథ. ఇది చనిపోయిన నీ స్నేహితుడు పెద్ద కూతురు సుధా. నమస్కారం అండి. నమస్కారం. వీడు నా కూతురి కొడుకు సూర్యం. నమస్కారం అండి. ఇద్దరూ పట్టభద్రులే. అలాగా? ఏం చేస్తున్నావు బాబు? లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. నిరాశతో నిరుద్యోగుల క్యూలో నిలబడకుండా ఇలా బ్రతకొచ్చు అని 10 మందికి దారి చూపెడుతున్నావు. చాలా సంతోషం. వాడి పట్టుదలే దీనికి వచ్చింది బాబు. రికమెండేషన్ తో ఉద్యోగం తీయదట. పోనీలే పెద్దయ్య. కుళ్ళిపోయిన ఈ భూమిలో నుంచి కూడా తులసి మొక్కలు మొలుస్తాయన్న సత్యాన్ని వీళ్ళిద్దరూ నిరూపిస్తున్నారు. మా ఊరికి హైదరాబాద్ 7 టికెట్స్, 2 సైడ్ సీట్స్, 1 ఫ్రంట్ సీట్. బాబు నాకు టికెట్ బాబు, హైదరాబాద్ కి నా కొడుకు. కలకటారమ్ము ముందు వచ్చిన పోయాంగానే మా ఊరికి టికెట్ ఇవ్వండి. ఒక టికెట్ ఇవ్వండి. ఎవరు? మా ఊరండి. ఎవరయ్యా? గట్టకేసుకురండి. ఇటు ఎక్కండి. అలాగే ఎక్కండి. నేను తీసుకుంటాను తాతయ్య. ఇదిగో ఇదిగో వెళ్ళొస్తాం బాబు. ఎక్కండి. అమ్మా సుధా ఎక్కెక్కు. బాబు నాకు టికెట్ బాబు. రా సుధా కూర్చో. సుధా, ఇంటర్వ్యూ అయ్యాక అక్కడే ఉండండి. నేను వచ్చాక అందరం కలిసి వద్దాం. అలాగే. బాబు, ఈ టికెట్ మీద నాకివ్వవలసిన ధనపుత్రికలు వ్రాసినాడు. ఇస్తాడంటారా? ధనపుత్రికలా? అవునాయన, ధనపుత్రికలు అంటే చిల్లర పోయిన వాట. 1.85 పైసలు ఇస్తాడంటారా? హైదరాబాద్ లో దిగాక ఇస్తాడులేండి. ఏవో నాయన, స్టాంప్ అంటించిన నోటే చెల్లదని మొన్న కోర్టు వారు శ్రీముఖం పంపారు. ఒట్టి టిక్కెట్టు మీద వ్రాసిన ధనపుత్రికలు ఏమిస్తారు ఏం పాడు. నాకు ఒక్కటే బెంగగా ఉంది. కనకయ్య గారు బస్సు బయలుదేరుతుంది, రావాలి. లేడీ మెంబర్ గారు, మీరు బస్సుకి ఎదురొచ్చి హారతి ఇవ్వాలి. మీరు ఎదురొస్తే టైర్లు పంచర్లు అవటం, గేర్ బాక్సులు చెడిపోవటం ఇట్లాంటివి ఉండవు. పదండి పదండి. బాబు నేను ఒక్కదాన్నేగా, నన్ను ఎక్కించుకెళ్ళయ్యా. నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు, ఒక్క టికెట్ బాబు. కొడుకు ఆసుపత్రిలో కాదు కదా, కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నా ఈ ముహూర్తం నేను తీసుకెళ్లే పని లేదు. నువ్వు తప్పుకోమా, మొత్తం మోటో వేసుకోవచ్చు. ఏమబ్బా బస్ ఎక్కలేదే? నా లారీ ఎక్కవా, ట్రంక్ రోడ్ మీద దింపేస్తాను. అక్కడేదో బస్ ఎక్కొచ్చు. నాయనే చల్లగా 100 ఏళ్ళు బతుకు బాబు. ఆ మూట ఇలా ఇవ్వు, తీసుకొస్తాను. దాన్ని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయాను.
మీకు ఇదేమన్నా మర్యాదగా ఉందా? కష్టపడి బాధపడి శ్రమపడి ఫైనల్ గా మా లేడీ మెంబర్ కృషి వల్ల ఈ బస్సు వస్తే మాకే సీట్ లేకుండా చేస్తారా? బాబా కొంచెం చోటు పడ్డా ఎవరన్నా సాన్నితుడు తప్ప నీ సరే తప్ప సెక్రటరీ వీళ్ళకి మన గురించి కాదు చెప్పవయ్యా, వాళ్ళే చోటిస్తారు. అయ్యా ఈ కనకయ్య గారు మా ఊరి మహానాయకులు. వీరికి లేని రోగం అంటూ లేదు. హార్ట్ అటాక్, ఆస్తమా, షుగర్ కంప్లైంట్ ఒకటేమిటి సమస్త దీర్ఘతరుణ సుఖ వ్యాధులతోనూ వీరు బాధపడుతున్నారు. దయచేసి కొంచెం రోగాల పుట్టలా ఉన్నాడు, ముట్టుకుంటే మనకంటుకునేలా ఉన్నాయి. అయ్యా కండక్టర్ గారు, బస్ ఆపి ముందాయన్ని దించేయండి. బాబు ఆయన వచ్చి ఇలా కూర్చోమనండి, నేను లేచి నిలబెడతాను. వద్దు సార్, తాటి చెక్కలాగా ఉన్నాడు, ఆయనకే రోగమా? మీరు సీట్ ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వద్దు ఇవ్వద్దు, సీట్ మాత్రం ఇవ్వద్దు. 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 చాలా చేయకుండా కూర్చోండి, లేకపోతే బస్సు ఆఫ్ చేయవలసి వస్తుంది. మొప్ప తప్ప తప్ప పద పద. కూర్చో కూర్చో. కనకయ్య గారు, ఈ బస్సు మొత్తంలో మీరంటే గౌరవం ఒకే ఒక వ్యక్తికి ఉంది. ఆయన మాటలు కూడా లెక్క చేయట్లేదండి వీళ్ళు. కాబట్టి మనకి స్టాండింగే ఖాయం. నాకు మీ మీద ఉన్నది గౌరవం కాదు, జబ్బు మనిషి అని జాలిపడ్డాను అంతే. ముసడా బుద్ధుందా? నోటి నిండా తమలపాకులు వేసుకుని అలా వస్తావే? చూడు నా చొక్కా ఎలా పాడైపోయిందో. క్షమించండి, బస్ అగ్గానే మీ చొక్కా ఉతికి పెడతారు. ఏదో ముసలితనం వల్ల మా తాతయ్య చూడలేదు. ఏమిటి, ఆయన మీ తాతగారా? అవునండి. పొరపాటు అయిపోయింది. తాతయ్య గారు, మీరు ఆనందంగా ఊసుకోండి, కావాలంటే కాండ్రించి ఊయండి. ఆ షర్టు లాగివ్వండి, ఉతికిస్తాను. అక్కర్లేదండి, నా దగ్గర ఇంకో చొక్కా కూడా ఉంది. తాతయ్య మీరు ఇయ్యండి. ఏరా, నేను అడగమన్నది అడిగావా దాన్ని? మాట్లాడవేరా? అసలు ఆ విషయం దాన్ని కదిపావా? లేదమ్మా, నేను అసలు కట్నమే తీసుకోకూడదు అనుకున్నాను. ఆహా, నీ బలవంతం మీద ఒప్పుకోవాల్సి వచ్చింది. ఛీ, చవటాని చవట. అసలు నీలాంటి చేతగాని వాడి కంటే నాదే పొరపాటు. ఏమే, తినమరిగిన కుక్కలా ముప్పొద్దులా తింటూ ఇంట్లో పడుంటే సరిపోతుంది అనుకున్నావా? పనంతా చేసేసానత్తయ్య. ఆహా, బోడి పని. ₹1 పారెత్తే చేసేవాళ్ళు ఈ ఊరు నిండా చాలా మంది ఉన్నారు. నేను అడుగుతుంది కట్నం డబ్బు గురించి. కట్నమా? మా నాన్నిచ్చిన 2 ఎకరాల పొలం అమ్మి 15,000 రూపాయలు మీరే తీసుకున్నారుగా అత్తయ్య. అదే నేను అడుగుతుంటా. మీ చెల్లెలకి 30,000 కట్నం ఇచ్చారంటగా? నువ్వు వెళ్ళి నాకు ఇంకో 15,000 రావాలి అని అడిగి పట్టుకురా. దానికి కూడా 2 ఎకరాలేగా ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు ధరలు పెరిగి 30,000 వచ్చాయి. అదంతా నాకు అనవసరం. వెళ్ళి డప్పట్టుకురా. అదేమిటత్తయ్య, వడ్డీ పోతుందేమోనని తొందరపడి మీకిచ్చిన పొలాన్ని అమ్మించింది మీరు. ఆ పొలాన్ని అమ్మకుండా ఉంచినట్లయితే ఇప్పుడు మీకు మాత్రం 30,000 వచ్చిండేవి కావా? మీరు చేసిన తప్పుకి మా నాన్న శిక్ష అనుభవించాలా? ఏమిటే వాగుతున్నావ్? గుడ్డొచ్చి పిల్లలు ఎక్కిరించిందట. నాకు రీతులు చెప్తున్నావా? వెళ్ళు. డబ్బుతో మళ్ళీ అడుగు పెడితేనే ఇంట్లోకి రానిచ్చేది. తెలిసిందా? అమ్మా, అదేమిటో దాన్ని అలా తోసేసావు? నోర్మోయిరా, చవటాని చవట. చేతగాని వెదవి నీకేం తెలుసు? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఆగు, వీడెక్కడికే? వీడిని తీసుకెళ్ళి అనుకుంటున్నావా? వీడిక్కడే ఉంటాడు. నా బిడ్డ కన్యా
గుండె బలపెట్టాగా నీకు ఆ బాధ తెలిసిరాదు. వెళ్ళు, వెంటనే వెళ్ళి డబ్బు తీసుకురా. నువ్వు వచ్చేంత వరకు వీడికి పాలు కూడా పట్టు. నేనేమీ చేయలేనమ్మా. ఏం జరిగిందమ్మా? అబ్బే, మా బాబు గుర్తుకొచ్చాడంతే. ఎవరో ఇద్దరు టికెట్లు తీసుకోలేదు. ఎవరండి బస్సులో టికెట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు? నా సరే సరే సరే. ఎవరండి? టికెట్లు తీసుకోవడం బస్ సబ్జెక్ట్ టికెట్ ప్లీజ్. మొత్తం 7 టికెట్లండి. ఒకటి నాదండి. అయిందండి. ఆ సీట్లో బట్టతల పిలక జడ 2 అండి. అయిందండి. ఆ వెనకాల ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి 1 అండి. అయిందండి. అయింది అయింది. ఆ, కూర్చోండి. టికెట్ టికెట్ ప్లీజ్. టికెట్ టికెట్ ప్లీజ్. ఆయన ఎమ్మెల్యే గారయ్యా బాబు, ఆయన టికెట్ అడుగుతావేటి? పాస్. టికెట్. బాబాయ్, ఈ బస్సులో ఎక్కువగా ఓసీ కేసులు ఉన్నట్టున్నాయి. మా పగరి తెలుసా? టికెట్ టికెట్ ప్లీజ్. టికెట్ మిస్టర్ టికెట్. బాబు, ఇది నీ బెడ్రూమ్ కాదు, పబ్లిక్ సర్వీస్ బస్సు, గుర్తుంచుకో. టికెట్. చూడండి ఆయన, అసలు ఈ జీవితమే భుద్భుతప్రాయమైనది. ఇవాళ ఉంటాం, రేపు పోతాం. ఎందుకో ఈ మోహాలు, ఈ బస్సుల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద. చీ 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 చీ, చీ చీ. చూడండి ఆయన కండక్టరు, నా ధనపుత్రికలు ఇప్పిస్తావా? ఉండండి, లెక్క తల్లికి నేను చేస్తుంటే మీ చిల్లర గోళ ఏమిటండి? హైదరాబాద్ వేస్తానులే. ఏం హైదరాబాదు ఏమో, ఎప్పుడు చేరుకుంటామో ఏమిటో నాకు బెంగగా ఉంది. ఏమండి, ఏం పని మీద వెళుతున్నారండి? రేడియో స్టేషన్ లో వాయిస్ టెస్ట్ కోసం. ఏమండి, ఏమండోయ్ మీరు? నాకు అన్ని టెస్ట్లు అయిపోయాయి. ఆహా, చాలా? ఇంకేమైనా కావాలా? అటు తిరగవయ్యా. నీకే చెప్పేది, అటు తిరగవయ్యా. సెక్రటరీ, మన ఊరికి ఈసారి డీలక్స్ బస్ చేయించాల్సిందన్నయ్య. దుర్మార్గుడా, నా మీద చెయ్యవేస్తావట్రా? కళ్ళు నెత్తి మీద వచ్చాయట్రా? చూడలేదు నాయనమ్మా. నాయనమ్మా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడు. మా వారు నీకంటే చిన్నవారు. అయితే అయ్యాడు, కూర్చోవమ్మా. ఉమ్, మరదలు పిల్ల అని పిలవండి, సరిపోద్ది. ఏంటి గోళ? మీ టికెట్లు ఇవ్వండి. టికెట్ ఏం అక్కర్లేదు లేవయ్యా. ఏమండి ఇప్పుడు మీ టికెట్ ఇవ్వండి. అక్కర్లేదు నాయన, టికెట్ అక్కర్లేదు నాకు. ఏమండి, ఈసారి డీలక్స్ బస్ చేయించినప్పుడు ఏకంగా జ్యోతిలక్ష్మి డాన్స్ పెట్టించేద్దాం. 10,000 ఖర్చు అయితే మీ 10,000 సంగతి తర్వాత ముందు టికెట్ చూపించండి. అబ్బా, పట్టు వదలన విక్రమార్కుల్లా టికెట్ టికెట్ అని ఒకటే గోల. ఏమండి, టికెట్లు అంటే చూడండి. ఏంటది, నువ్వు తీసుకోలే? మీరు తీసుకున్నారేమో, నేను తీసుకోలేదు. సొంత డబ్బు ఖర్చు పెట్టడం మన జాతకంలో లేదే. తీసుకో తీసుకో తీసుకో. ఓ పని చేయవయ్యా, ఒక గంట తర్వాత చూసుకున్నాలే. టికెట్ తీసుకుంటారా, కిందకి దించేయమంటారా? తీసుకో. లెక్క పెట్టక్కర్లేదు, కరెక్ట్ గానే ఉన్నాయి డబ్బులు. ఏంటి రూపాయి తక్కువిచ్చారేంటి? ఈసారి నా కిల్లి కొట్లో డజన్ అగ్గిపెట్లు ఊరిన ఇస్తానులే, సరిపెట్టుకో. మాపా గపా.
లాఠీ చార్జ్ చేసినా మప్పకనే తెలుసా మనం హైదరాబాద్ వెళ్ళగానే ముందు ఈ కండక్టర్ ట్రాన్స్ఫర్ చేయించాలి. ఆడే మినిస్టర్ గారి బావమరిది అయితే మనం అంబాజీపేట ఆమదం రాసుకోవాలి మతిలేపోతుంది. సరిపోయింది. ఆ డ్రైవర్ని పిలవండి బాబు, ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. గపగప తప్ప డ్రైవర్ని పిలవడం నా డ్యూటీ కాదు. 10 పైసలు ఏర్సినకాయలు ఇస్తా. ఈ రోజుల్లో 10 పైసలు ఏమొస్తాయండి? సర్లే నువ్వు ఓ పావులాకి డబ్బులు ఇవ్వండి తొందరగా పోయా. పోలీసు గారు ఏర్సినకాయలు తీసుకోండి. అరే ఇదెక్కడ నేర్చుకున్నారు సార్? అసెంబ్లీలో నేర్చుకుని ఉంటాడు. ఎవరు చిచ్చుపుట్లో ఉన్నాడే? ఎందుకు ఏ నేరం చేసినాడో? అమ్మో పెద్ద కేడిగాడు సార్. బాబాయ్ కాస్త మర్యాద ఇచ్చి పుచ్చుకో. నువ్వెవరివే? ప్రభుత్వానికి సేవకుడివి. మరి మనం ప్రభుత్వానికి అతిథులం. జాగ్రత్త. ఇంత తెలివిగలవుడివే దొంగతనం చేసి ఎందుకు బతకడమా? ఏదైనా పని చేసుకోకూడదా? ఏటి బాబు తమరు నాకు సలహాలు ఇస్తున్నారా? ఆపరై ఏ ఇవ్వకూడదా? ఆయన ప్రజాసేవకుడు. బాబాయ్ ఆయనకి నాకు తేడా ఏంటి? నేను జోబులు కొట్టి పొట్ట నింపుకుంటున్నాను, మరి ఆయనేమో దేశాన్నే